వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ఇటీవల సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న జంట పవిత్ర లోకేష్ నరేష్. ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరిపై పుడుతుందో చెప్పడం కష్టమే అని లేట్ వయసులో ఘాటు రొమాన్స్తో ఈ జంట రొమాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అయ్యారు. సీనియర్ నటుడు నరేష్ పవిత్ర జంట గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొద్ది రోజులు ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే అప్పట్లో వీరిద్దరి వివాహం సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే నటుడు నరేష్ అప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్నారు. మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిపై అప్పట్లో కేసు కూడా పెట్టింది. అయినప్పటికీ నరేష్ పవిత్రను పెళ్లి చేసుకుని హనీమూన్ కు కూడా వెళ్ళాడు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత పవిత్ర నరేష్ మళ్లీ పెళ్లి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికోసం చేసిన ప్రమోషన్స్ లోనే పిల్లల్ని కూడా కంటాము అని చెప్పారు. అలాగే త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర నరేష్ అందరికీ షాక్ ఇస్తూ కామెంట్లు చేశారు. తామిద్దరం పిల్లలను కనాలి అని అనుకోవడం లేదు అని, ఇప్పుడున్న పిల్లలు మా పిల్లలే అని, వారికే తమ ఆస్తి చెందుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇంతలోనే ఏమైంది అంటూ అయోమయంలో పడిపోయారు నెటిజన్లు. ప్రస్తుతం నరేష్ పవిత్ర కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఏమైనా వచ్చాయా? అందుకే పిల్లలను కనకుండా కలిసి ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత విడిపోవాలని అనుకుంటున్నారా అని పలు రకాలుగా నెట్టింట చర్చించుకుంటున్నారు.